పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లైఓవర్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా 1.6 లీటర్ల లిక్విడ్ గంజాయి తరలిస్తూ అల్లూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు సిఐ కేవి సతీష్ కుమార్ తెలియజేశారు. అల్లూరు జిల్లాకు చెందిన చిన్నాయుడు, సోమేష్ కుమార్, ప్రసాద్ రావు, మచిలి అనే నలుగురు వ్యక్తులు గంజాయి విక్రయించడానికి తీసుకొస్తుండగా పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారి నుండి మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. 25వ తేదీ 25/6/2025 సాయంత్రం మనకి సుమారు 4 గంటల ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. లిక్విడ్ గంజా హ్యాష్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి మన సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గర వస్తే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము కూడా వెళ్ళాం. రైడ్ చేస్తే దాంట్లోని హ్యాష్ ఆయిల్ 1.6 లీటర్స్ అండి హ్యాష్ ఆయిల్. అది నలుగురు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే 4 ముద్దాలు అదిలో తీసుకొని విచారించాము. విచారిస్తే తెలిసిన విషయాలు ఏంటంటే ఈ నలుగురు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు. సో ఈ నలుగురు ఏం చేస్తున్నారంటే ఒక అతని దగ్గర ఎవరైతే సోర్స్ ఎవరిదైతే ఉందో అది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ చెందిన చిన్న నాయుడు, గుల్లెలి చిన్న నాయుడు. ఈయన మరిపుట్టు విలేజ్, ఈయన మరిపుట్టు విలేజ్లోనే ఈయన దగ్గర ఉంది. అయితే ఇది ఎలా సేల్ చేయాలని చెప్పి అతను అదే ఊరికి చెందిన భీమవరంలోనే వర్క్ చేసుకుంటాడు ఒక అతను, ఆయన ఫ్రెండ్ వర్క్ ఫార్మర్ అవుతాడు. సో అతన్ని పిలిచారు, సోమేష్ కుమార్. పిలిస్తే ఇద్దరు కలిపి ఎక్కడైనా అమ్మితే ఇలా డబ్బులు వస్తాయి, హ్యాష్ ఆయిల్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది గంజాయి ఉంది కాబట్టి అది తీసుకోవడానికి దానికి కొరియర్ అంటే ఎవరైనా పోలీసు ఉన్నారు లేదా చూడడం కోసం కొరియర్ కింద ఒక ఇద్దరిని అదే ఊరి చెందిన ఇద్దరిని 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రసాద్ రావు, మచిలింగం వీళ్ళిద్దరిని కూడా పెట్టి తీసుకొస్తే మనకి రాబోయే సమాచారం మేరకు మనం పెందుర్తి జంక్షన్ ఫ్లైఓవర్ ఆ ఏరియాలో పట్టుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎఫ్ఐఆర్ చేసిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇది ఎవరైతే తీసుకొచ్చారో 3 years బ్యాక్ నుంచి ఆయన దగ్గర ఉందో అది ఎలా సేల్ చేయాలో తెలియక బేరం పెడుతున్నాడు బయట. సో దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ గట్రా రావడం వల్ల జరిగింది. దీన్ని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తున్నాం ఈరోజు. నేను నలుగురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్, 4 మొబైల్ ఫోన్స్, 3,000 క్యాష్, వీటిని అదేవిధంగా 1.6 లీటర్స్ హ్యాష్ ఆయిల్. మోటార్ సైకిల్ ఇద్దరు, వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చుండి దీన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఏరియాలో వస్తుంటే వీళ్ళందరూ అంటే ఎవరున్నారో చూడడం కోసం వస్తారన్నమాట. కొరియర్ పైలట్ చేసి కొరియర్స్ కూడా పైలట్ నలుగురు కూడా సేమ్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పక్క విలేజ్. ఒకదేమో వచ్చి మరిపుట్టు, ఇంకోటిదేమో వచ్చి లక్ష్మీపేట పంచాయత్ పుత్తూరు, ఇంకోటి కిల్ములు, ఇంకిద్దరు కిల్ములు. ఇది యాక్చువల్గా ప్రెజెంట్ మార్కెట్లో 1,50,000 ఉంటుంది కాస్ట్ మొత్తం అంతా కూడా. ఈ కాస్ట్ పరంగా అయితే హ్యాష్ ఆయిల్ అనేది ఎక్కువ. ఇది యూసేజ్ చేసే వాళ్ళు కూడా మామూలు రెగ్యులర్ యూసేజ్ కాకుండా హ్యాష్ ఆయిల్ యూసేజ్ చేసిన వేరే కూడా యూజ్ చేస్తారు. ఇది మనకి బయట స్టేట్లోకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. మన ఇక్కడ మామూలు రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారు, కానీ హ్యాష్ ఆయిల్ కన్జ్యూమ్ చేసేదంటే బయట స్టేట్కి అట్లా ఎక్కువ తీసుకెళ్తే ఎక్కువ లాభం వస్తుంది అని చెప్పి ఉద్దేశం. ఎలాగైనా సేల్ చేసేద్దాం, సేల్ చేస్తే డబ్బులు వస్తే దాంతో అని చెప్పి ఉద్దేశంతో అయితే వెరిఫై చేసాం. ఇద్దరు నలుగురు కూడా కేసులు ఏం లేవు ఇంతకుముందు. సో ఫస్ట్ టైం చేశారన్నారు. యాజ్ పర్ ఇనిషియేషన్లోనే దర్యాప్తు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే ఫర్దర్ దర్యాప్తు చేస్తాం. థ్యాంక్ యూ.